ముఖ్యమైనటువంటి కథనం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. మహానాడు ఒకవైపు జరుగుతోంది, వచ్చే ఎన్నికల్లోనే కాదు ఆ పైన కూడా తెలుగుదేశం పార్టీయే మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీకి రాబోయే 2 దశాబ్దాల పాటు తిరిగే లేదు, 20 ఏళ్ల పాటు పరిపాలన సాగిస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకవైపు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ రెండో వైపు అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు, తాడిపత్రిలో మేం కూడా గెలవలేము, స్థానిక ఎన్నికలు జరిగితే మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదు, మొత్తం అన్ని చోట మేమే గెలవాలని మా పార్టీ వాళ్ళు ఆశిస్తున్నారు, కానీ ప్రజల్లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది అంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆయన చెప్పినటువంటి కారణం కూడా జనానికి జేబులో భారీగా మొత్తం ఇన్ టైంలో పడిపోయేది, ఇప్పుడు మొత్తం అవన్నీ నిలిపివేయడంతో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గద్దెనెక్కి ఏడాది కాల, జూన్ 4 వస్తే రిజల్ట్స్ వచ్చి ఏడాది అవుతుంది. ఏడాది తిరక్కముందే కూటమి ప్రభుత్వం ఓటమి అంచున ఉంది, ఓడిపోతుంది, ప్రజాగ్రహం పెరిగిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ ఆ పార్టీ నాయకులే చెప్పడం. ఎవరో గిట్టనటువంటి వాళ్ళు, వ్యతిరేకులు, ఈ వ్యవహారం మీద చంద్రబాబునంటే నిరసించేసినట్టు వాళ్ళెవరో విపక్ష నాయకులు చెప్తే వేరు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అదే సమయంలో వాళ్ళు మనసులో మాటని దాచుకోరు, ఏదుంటే అదే చెప్తారు, ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలిస్తారు, ప్రజల్లో ఏదనుకుంటే దానివల్ల నేరుగా చెప్పేస్తుంటారు అనేటువంటి పేరుంది అటు జేసీ దివాకర్ రెడ్డికైనా, ఆయన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డికైనా. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే, పథకాలు రాలేదని ప్రజలు తిడుతున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య జనాలకు బుద్ధి లేదంటూ కామెంట్. ఇది నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా వాళ్ళు చాలా బోళా శంకరుడు తరహాలో ఏదుంటే అది మాట్లాడడం అన్నది వాళ్ళ తెలిసినటువంటి నైజంగా చాలామంది అభిప్రాయపడుతుంటారు. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ గెలవదు, గెలిచే అవకాశం లేదు, జనాల్లో అసంతృప్తి ఉంది, జోబుల్లోకి ఎటువంటి నిధులు, ఎటువంటి పథకాలు, ఎటువంటి ప్రయోజనం దక్కకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉంది అని చెప్తున్నటువంటి వైను చాలా చాలా ఆసక్తికరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో అసంతృప్తి అయితే ఉంది, అయితే అసంతృప్తి వ్యతిరేకతగా కూడా మారింది అంటూ జేసీ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి వ్యవహారం చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకవైపేమో మహానాడులో, అదే రాయలసీమలో తాడిపత్రికి చేరువలో మేమే గెలుస్తాం, 20 ఏళ్ల పాటు తిరుగులేదు, ఇక రౌడీయుజం నశించాలి, అవినీతి పరులకు చోటు లేదు, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానివ్వం అంటూ భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఒకవైపు 3 రోజుల మహానాడులో 2 రోజులు మహానాడు ముగిసింది, ఈరోజు 3వ రోజు బహిరంగ సభ కూడా జరుగుతుంది. మాట్లాడిన ప్రతి నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీ చెందిన నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, చంద్రబాబుని, లోకేష్ని కీర్తించడం. ఇదే ఏదో ఆ పరస్పర డబ్బా అనేటువంటి కామెంట్ ఉంది కదా, అదే తరహాలో మహానాడు సాగుతుంది. సరిగ్గా అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సాక్షిగా విలేకరులతో మాట్లాడుతూ ఇక తెలుగుదేశం గెలిచే అవకాశం లేదు అనేటువంటి రీతిలో చెప్తున్నటువంటి మాటలు చాలా చాలా ఇంట్రెస్టింగ్, చాలా ప్రభావితం చేసేటువంటి అంశం కూడా.